ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. ఇదివరకు 8 ఉమ్మడి జిల్లాలకి 50 కోట్ల రూపాయలు ఇవ్వలేదా? అప్పుడు కూడా 2019కి ముందు ప్రతి ఏడాది ఇచ్చారే 3 సంవత్సరాలు. దాంతో వాళ్ళు ఏం చెప్పారు, డిపిఆర్ ఇవ్వండి, పర్మనెంట్ కన్స్ట్రక్షన్ ఏమన్నారు. అదేదో పెన్షన్లకు పనిచేసుకోవడం, ఉచితాల కింద పనిచేసుకోవడం కాదు, పర్మనెంట్ సొల్యూషన్ ఆ జిల్లాకి పెట్టుకోమన్నారు. అది చేయకుండా చివరి ఏడాది రచ్చరచ్చ చేసుకున్నాం. అప్పుడు 4 ఏళ్ళు వరుసనే ఇచ్చారే. బట్ ఆ రోజున ఇట్లాంటి వార్తలు రాశారా? రెండవది, పోలవరం వేగంగా పూర్తి చేయడానికి సహకారం. అప్పుడు చెప్పింది అదే కదా, పోలవరం వేగంగానే కదా. అయితే బడ్జెట్ పెంచేసుకుని దాన్ని రచ్చ చేసుకుంది ఎవరు? బట్ ఆ నెపాన్ని ఎవరి మీద వేశారు ఆ రోజున? మోడీ సర్కార్ మీద. అదే సందర్భంలో అమరావతికి ఆ రోజున 3,500 కోట్లు ఇచ్చారు, మిగతా అది ఇస్తామని చెప్పారు. బట్ ఏది అప్పుడు ఇస్తానన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్డు అది కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఆనాడు ఇస్తానన్నవి ప్రారంభించినవి ఇప్పుడు ఇస్తానన్న. ఇప్పుడు మనకి అవసరం ఉంది కాబట్టి రాజధానికి రాజసం మోడీ సర్కార్ ఇస్తుంది. ఆనాడు ఇచ్చింది అన్నటువంటి విషయాన్ని ముందు ఇచ్చారని రాసి ఆ తర్వాత ఇవ్వలేదని చెప్పి ప్రజల్ని మోసం చేసి ఇప్పుడు మళ్ళీ ఇవాళేదో ఇస్తున్నారు అన్నటువంటి కోణంలో ఖచ్చితంగా ఆంధ్రాకి సంబంధించినంత వరకు మోడీ సర్కార్ చాలా క్లియర్గా ఉంది, అన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అయితే అవి సిస్టమేటిక్గా తీసుకోవాల్సిందే తప్పించి సూట్ కేసులు పట్టుకొచ్చి ఇచ్చేయరు అన్నటువంటి విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. అయితే చతురంగ